ఫ్లెక్సీలు ఫోటోల్లో కాదు ప్రజల్లో ఉంటేనే గెలుస్తారు మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్. మొదటి సమావేశంలోనే కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరోక్ష హెచ్చరికలు. రైల్వే స్టేషన్కు రావద్దు, నా బ్యాగులు మోయొద్దు, పార్టీ కార్యక్రమాలపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశం. మంత్రులకి వీళ్ళందరికీ కూడా మీరు ఏం చేస్తున్నారు, అసలు పార్టీ కార్యక్రమాలు ఏంటి, ఇలాంటిది ఒక క్యాలెండర్ రెడీ చేయమని చెప్పారంట. అయితే మేడం చక్కగా సింపుల్గా ట్రైన్లో వచ్చారు. ఈ పెద్ద పెద్ద పార్క్ హయత్ లాంటి హోటల్స్ కాకుండా ఈ మన వీళ్ళకుండా అంటే మాజీ ఎంపీ కాబట్టి ఆమె ఎంపీకి ఇచ్చే క్వార్టర్స్ 50 రూపాయలు ఎంత ఉంటుంది అది కట్టేసి తీసుకున్నారంట. రైల్వే స్టేషన్ నుంచి గాంధీ భవన్కి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కారులో వచ్చారు, ఇన్నోవా కారులో. అక్కడి నుంచి మేడంకి ఏదో పర్సనల్ పని ఉంటే అక్కడి నుంచి ఆమె ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళారంట. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి మామూలుగా మళ్ళీ యాస్టీస్కి వెళ్ళిపోయారు. సో ఇది నిన్న మీనాక్షి నటరాజన్ గురించి చెప్తుంది. అయితే ఆమె కొన్ని హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నాకు ఈ సందర్భంగా కొన్ని అంశాలు గుర్తొస్తున్నాయండి. గతంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది 2000 డేట్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఆ టైంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కేజ్రీవాల్ కూడా సేమ్ చేశాడు, ఇట్టానే. గుర్తుందా మీకు ఎవరైనా? సింపుల్గా మఫ్లర్ వేసుకొని రావటం, సింపుల్గా ఉండటం చేశాడు. తర్వాత ఏమైంది చూసాగా, ఆయన కట్టిన బిల్డింగ్ బాత్రూమ్ కూడా బంగారంతో కట్టుకున్నాడు. సరే, ఈ మేడం వచ్చారు, మీనాక్షి నటరాజన్ గారు చాలా సింపుల్గా వచ్చారు, మంచిదే. అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా గాడిలో పెడతారేమో, గాడి తప్పిన ప్రజాపాలన ఏమన్నా సెట్ చేస్తారేమో అని మనలాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నాం, చేయాలని కూడా భావిస్తున్నాం. చూద్దాం మరి మేడం అలాంటి మార్పులు తీసుకొస్తారా అంటే. రాహుల్ గాంధీ కోర్ టీంలో ఈమె వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్ అంట. చూద్దాం మరి ఎలాంటి మార్పులు తీసుకొస్తారో, ఎలాంటి మార్పులు చేయబోతున్నారో చూద్దాం. నిన్నైతే కొంచెం ఆమె మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. అంటే దట్టు కొంచెం ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చారు, ఎవరు గ్రూపులు పెట్టుకోవద్దు, అన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను అని కొంత ఇండైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఇది 50-50 అనమాట. అంటే ఏం రావటం వల్ల ఆయన నష్టపోయేది కొంత ఉంటుంది, ఆయన లాభపడేది కొంత ఉంటుంది. లాభపడేది ఏందయ్యా అంటే గ్రూపులు కట్టకుండా ఏమన్నా చేయగలుగుతామో చూడాలి. ఎందుకంటే చాలామంది చుట్టూతా ఇంకేముంది, రేపు దింపేస్తున్నాం రేవంత్ రెడ్డిని, ఎల్లుండి దింపేస్తున్నామని చెప్తున్నారు కదా, ఆ బ్యాచ్ ఒకరు తయారైంది కదా. సో అలాంటి బ్యాచ్లు కాకుండా ఏమన్నా ఆపుతారా, అది కాస్త రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుంది. మైనస్ ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఒక టీం తయారు చేసుకున్నాడు, కొంతమంది ఆయన చుట్టూతో పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఈ రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళకి, వీళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా పదవులు ఇద్దాం అనుకుంటున్నాడు కదా, అట్లా ఇవ్వకుండా ఏమన్నా అడ్డుపడతారా? నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి, పార్టీ గెలవడానికి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తారేమో చూడాలి. మొత్తం మీద అయితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అంటే ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన తొలి సమావేశంలో పనిచేయని నాయకులకు పరోక్షంగా ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ఛార్జిగా నియమితులయ్యాక ఆమె తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు. శుక్రవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు, రోహిన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దిల్కుషా గెస్ట్ హౌస్కు చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి గాంధీభవన్కు చేరుకున్న మీనాక్షి పిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకుల ఫ్లెక్సీలు ఫోటోలు పెడితే ఎన్నికల్లో గెలవరని, నిరంతరం ప్రజల్లో ఉంటే గెలుస్తారని స్పష్టం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నాం, పేదవారి ముఖంలో నవ్వులు చూసినప్పుడే పనిచేసినట్టు అర్థం. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్ర నిర్వహించి పోరాటానికి ఒక మైదానాన్ని తయారు చేశారు. అందులో గెలవడానికి మనమే కష్టపడాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది, అవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి. 10 ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన పూర్తి చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్ళి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేలా పిసిసి ఒక క్యాలెండర్ పకడ్బందీగా సిద్ధం చేయాలి. ఇకపై నా కోసం నాయకులు ఎవరు రైల్వే స్టేషన్లకు రావద్దు, నా బ్యాగులు ఎవరు మోయొద్దు, వాటిని మోసేంత బలం లేకపోతే నేనే మీ సలహా అడుగుతా. మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తక్కువ చేసుకోవద్దు, మీరు మీ పని చేసుకోండి. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకోండి. కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతా అన్నారంట. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు ఏమీ లేవు, తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారంట. మంచి విషయమే. ఒక టాపిక్ ఇది ఒకటి చూసానని చెప్తాను నేను ఒక విషయం. సరే, రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
విమానంలో కాకుండా రైల్లో సాధారణ ప్రయాణికులుగా రావటం మొదలు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పర్యటన ముగించారు. గాంధీ భవన్లోనూ భిన్నమైన వాతావరణం నెలకొల్పారు. గతంలో రాష్ట్ర ఇన్ఛార్జీలు ఎవరు వచ్చినా ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుతో నేతలు, కార్యకర్తలు హంగామా చేసేవారు. కానీ తనకు అవి ఇష్టం ఉండవని మీనాక్షి చెప్పడంతో ఒక్క సోనియా గాంధీ కటౌట్ తప్ప మిగిలిన తొలగించేశారు. పార్టీ ఏర్పాటు చేసిన ఇన్నోవా కారులో గాంధీ భవన్కి ఆమె వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు వ్యక్తిగత పని ఉందని ప్రైవేట్ కారులో వెళ్ళిపోయారు. రాత్రికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తిరిగి ప్రయాణమయ్యారు. అదంటండి. సో ఇక్కడ నాకు ఒక 2-3 డౌట్స్ ఉన్నాయి, చిన్న చిన్న డౌట్స్. అవి ఏంటంటే, మేడం నటరాజన్ గారు నిజంగా ఏం చెప్తున్నారు ఇప్పుడు అందరూ? నటరాజన్ గారు తోపు, అసలు ఆమె రాహుల్ గాంధీ కోర్ టీంలో మెంబరు, ఆమె అది, ఆమె ఇది, ఆమె అది చెప్తున్నారు. మరి అంత తోపు అయినప్పుడు ఆమె, అంత తెలివినప్పుడు ఆమె, మరి రాహుల్ గాంధీని ఎందుకు గెలిపించలేకపోతున్నారు వీళ్ళంతా కలిసి? ఏదో రాహుల్ టీం అంటే అద్భుతమైన టీము, వాళ్ళు దలుచుకుంటే ఏమన్నా చేసేస్తారు, అసలు ఈ దేశంలోనే గొప్ప టీం, ప్రపంచంలోనే గొప్ప టీంలో చెప్తున్నారు మీరు అంతా. నేను ఒక వారం రోజుల నుంచి వింటున్నా ఈ వార్త వచ్చినప్పుడల్లా, రాహుల్ టీంలో కీలక మెంబరు, రాహుల్ కోర్ కమిటీలో సభ్యురాలు, డైరెక్ట్ రాహుల్తో కాంటాక్ట్ ఉందని చెప్తున్నారు. అయితే ఏంటైతే అంత గ్రేట్ అయితే ఆమె, మరి రాహుల్ గాంధీని ఎందుకు గెలిపించలేకపోయారు ఆమె? అదొకటి. ఇక్కడికి వచ్చి చెప్తున్నారు అలా చేయండి, ఇలా చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి, మనం పోరాడాలి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎవరు ఇక్కడ? కార్యకర్తలు. వీళ్ళెవరు వచ్చి కాదు కదా, వీళ్ళెవరు వచ్చి కాదు కదా. ఇదే బీఆర్ఎస్ ఎలక్షన్స్కి ముందు ఒక యాడ్ వచ్చిందండి, మీకు ఎవరికన్నా గుర్తుందా? ఒక యాడ్ ప్రచారం చేసింది బీఆర్ఎస్ ఎలక్షన్స్కి ముందు. ఏంటంటే ఒకడు వచ్చి, బామ్మ ఈసారి మన పార్టీకి మేము ఓటు వేయాలంటే, అరే మీ బాస్ ఎక్కడ ఉంటాడు రా అంటాడు. ఎక్కడ ఉంటాడంటే జిల్లాలో ఉంటాడమ్మా అని. వాడి బాస్ ఎక్కడ ఉంటాడు రా అంటే ఎమ్మెల్యే ఆఫీస్లో ఎమ్మెల్యే అంటాడు. మరి ఆడి బాస్ ఎక్కడ ఉంటాడంటే హైదరాబాద్లో ఉంటాడు. ఆడి బాస్ ఎక్కడ ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు అంటాడు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అక్కడి నుంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇలాంటి వాటి గురించే. ఇప్పుడు అదే జరుగుతుంది. లోకల్ రాజకీయాలు ఏముంటాయి, లోకల్ పరిస్థితులు ఏముంటాయి, లోకల్ విధానాలు ఏముంటాయి. కొన్నిసార్లు కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది సీట్లు, వాళ్ళ పక్కన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కోటరీని పెంచి పోషించుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ ఏ ప్రాంతంలోకి ఆ ప్రాంతానికి వేరువేరుగా పరిస్థితులు ఉంటాయి. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు కొన్నిసార్లు ముందుకు వెళ్ళాల్సి రావచ్చు. ఒక నాయకుడు ఉంటాడు, ఆడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకురాగలుగుతాడు, లేకపోతే ఇంకో 10 మంది బీఆర్ఎస్ ఎంపీలు, ఒక 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేగలుగుతాడు. అట్లాంటి వాడికి మంత్రి పదవి ఇవ్వటం తప్పేం కాదు కదా. అంటే స్థానిక సిచ్యువేషన్స్ ఒక్కోసారి డిమాండ్ చేస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది ప్రజల్లో, క్లియర్గా ఏమనిపిస్తుంది ప్రజల్లో, ఓకే ఏం నిర్ణయం తీసుకోవాలన్నా వీళ్ళు ఒకరు రావాలి, ఢిల్లీ నుంచి ఒకరు రావాలి, ఢిల్లీ నుంచి వచ్చిన అందరికీ మేడం మేడం అని చెప్పి వీళ్ళంతా అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆమె మాట వినాలంట, ఆమె చెప్పిందే చెయ్యాలంట అనే అంశం ప్రజల్లోకి మీరే తీసుకెళ్తున్నారు. మీ కాంగ్రెస్ మీడియానే తీసుకెళ్తుంది ప్రజల్లోకి. మీనాక్షి నటరాజన్ వచ్చారు, మీనాక్షి నటరాజన్ వచ్చారు 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 10 రోజుల నుంచి ఇదే వార్త. ఏమన్నా ట్రంప్ ఆమె? మేడం మీనాక్షి నటరాజన్ గారు, మీ గురించి నేను మాట్లాడట్లేదండి, అంటే మిమ్మల్ని నేనేమి విమర్శించట్లేదు, మీ గురించి కాదు నేను చెప్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి. బీఆర్ఎస్ గతంలో చేసిన ప్రచారమే ఇది. అక్కడి నుంచి ఏం చేయాలన్నా పైనుంచి ఒకళ్ళు వస్తారు అని. ఇప్పుడు జనాలు ఎన్నుకుంది ఎవరిని? మా ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రిని జనాలు ఎన్నుకున్నారు. మీరెవరో వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయాలో మీరే డిసైడ్ చేస్తారు, ఎమ్మెల్యేలు ఏం చేయాలో మీరే డిసైడ్ చేస్తారు. కరెక్ట్ కాదు కదా ఇది. అంటే మేము ఓట్లేసి గెలిపించుకుందాం, మీరు వచ్చి వాళ్ళని, అంటే ముఖ్యమంత్రి పదవికి ఇంకేమి వాల్యూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో? ఏదైతే పాయింట్ని బీఆర్ఎస్ పదే 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 ప్రచారం చేసిందో అదే పాయింట్ ఈరోజు మీరు లేవనెత్తుతున్నారు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చేస్తున్నారంట, మొత్తం రాహుల్ గాంధీ మంత్రులందరూ రేవంత్ రెడ్డి మంత్రులందరూ వణికిపోతున్నారంట, కాంగ్రెస్ పార్టీలో అది జరుగుతుందంట, ఇది జరుగుతుందంట. ఇంకా ఏం సరే రేవంత్ రెడ్డి అయినా సరే ఏం చేయాలన్నా మీనాక్షి నటరాజన్ గారి మాట వినాలంట, వినకపోతే ఊరుకోరంట. ఈ మాటలు వినపడుతున్నాయి. ఏంటిది? ఇది ఏం కల్చర్ ఇది? నాకు అర్థం కావట్లా. ఇక ఇదే కొనసాగితే మాత్రం ప్రతిపక్షాలు ఆడుకుంటారు మనల్ని. ఏమొచ్చినా ఏం చేయాలన్నా మేడం అడగాల, మేడం 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 అనాలా మీరు అని చెప్పి ఆడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆ ముద్ర ఉంది, మీరు ఏం చేయాలన్నా మేడం 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 అనాలని. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఏం చేయాలన్నా మేడం మేడం మేడం, సార్ 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 అనాలి. అంటేనే అవుతుంది. ఆఖరికి ఇక్కడ మనం ఒక చిన్న రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే కార్పొరేటర్ లిస్ట్ ఫైనల్ చేయాలంటే కూడా ఢిల్లీ నుంచి షీల్డ్ కవర్ వస్తుంది ఇక్కడికి.
ఇదే విషయాన్ని ప్రచారం చేశారు ప్రతిపక్షాలు. ఈ కోటరీ బయటికి దాటుకొని వస్తేనే మీరు ప్రజల మనసు గెలుచుకోగలుగుతారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడో ఆయన ఇట్లాంటిది దాటుకొని బయటకు వచ్చాడు. ఆయన బియాండ్ ద కాంగ్రెస్ పార్టీ ఎదిగాడు. ఎందుకు ఎదిగాడు? ప్రజలకు అలా చేశాడు కాబట్టి ఆయన. మరి ఇప్పుడు మీరు మారకపోతే ఇలానే ఇదే పద్ధతి కొనసాగితే, అంటే ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ వచ్చారనే విషయాన్ని ఎంత భారీగా ప్రచారం చేస్తున్నారు, ఎవరికి నష్టం దీనివల్ల? ఇంకో పాయింట్, మీనాక్షి నటరాజన్ గురించి నేను 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నా. మేడం, మీరు ట్రైన్లో వచ్చారు, మీ బ్యాగులు మీరే పట్టుకున్నారు, మీ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతినకుండా చూసుకోండి అని చెప్పి మా నాయకులకు క్లాస్ ఇచ్చారు. చాలా గ్రేట్ మేడం మీరు. ఎందుకంటే మా నాయకులు, పర్టికులర్గా మా తెలుగు నాయకులు, అటు ఏపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారంటే సగం వంగి మాట్లాడతారు, ఇట్లా నిలబడలేరు. మరి ఇదేం పైత్యమో తెలియదు కానీ వాడిక్కడ ముఖ్యమంత్రి, వాడు ఇక్కడ మంత్రి, వాడిక్కడ ఎమ్మెల్యే, వాడిక్కడ ఎంపీ, వాడిక్కడ కేంద్ర మంత్రి, వాట్ ఎవర్ ఏదన్నా కానివ్వండి, మా తెలుగు వాళ్ళు ఢిల్లీ నుంచి ఎవరైనా వచ్చారంటే ఇట్లా వంగి మాట్లాడతారు. మరి అదేమి పైత్యమో నాకు అర్థం కాల. దీన్ని ఎప్పటి నుంచో చూస్తున్నా. ఎందుకు ఢిల్లీ వాళ్ళతో ఏంది, వాళ్ళు ఏంటి వాళ్ళు? అరే, నిన్న ఇక్కడ 4 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి రాబాయి నువ్వు, నిన్న ఇక్కడ కొన్ని లక్షల మంది ఎన్నుకున్న ఎమ్మెల్యేవి నువ్వు, కొన్ని లక్షల మంది ఓట్లేసిన ఎంపీవి నువ్వు. ఎవరో ఢిల్లీ నుంచి ఒకళ్ళు వచ్చారని చెప్పి ఎందుకు ఇలా వంగి మాట్లాడతావు? ఎందుకు నువ్వు జీ హుజూర్ అనాలి వాళ్ళకి? ఎందుకు మన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ప్రతిసారి తాకట్టు పెడుతూ ఉంటారు ఢిల్లీ పెద్దల దగ్గర? వాళ్ళని ఎదిరించి మనం నడవలేమా? ఎన్టీ రామారావు గారు వాళ్ళని ఎదిరించి నిలబడలేదా ఇందిరాగాంధీ హయాంలో? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, నేను కాదంటల్లా, కానీ ఎందుకు అంటే ఇన్ఛార్జ్ వచ్చారు, నీ పన్ను చేసుకో. ఇక్కడ ఇన్ఛార్జ్ రాగానే మేడం 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 మీ బ్యాగ్ ఇవ్వండి. కొంతమంది అయితే ఆ బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే ఎవరో చెప్పులుగా చేత్తో పట్టుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏంది ఏంటి మరి? ఎందుకు ఢిల్లీ వాళ్ళంటే అంత మీకు వణుకు? మీ పని మీరు చేసుకుంటా, చక్కగా మీరు ప్రజల మనసులు గెలుచుకుంటా, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు మీరు తీరిస్తే ఢిల్లీ నుంచి కాదు కదా, ట్రంప్ వచ్చినా మీరు దేకనవసరంలా, మోడీ వచ్చినా మీరు మోడీకి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, స్ట్రైట్గా నిలబడి వంగనవసరంలా. ప్రజల మనసులో ఉండాలి. నాయకుల మనసులోనో, లీడర్ల మనసులోనో, మీ పార్టీ ఇన్ఛార్జీల మనసులోనో ఉంటే ఏమీ కాదు. అదే మాట ఆమె కూడా చెప్పారు, ఫ్లెక్సీల్లో ఫోటోల్లో కాదు ప్రజల్లో ఉండాలి అని. ఏమి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఆమె రాగానే సగం వంగి మేడం మనంగా నీ ఆత్మగౌరవం చచ్చిపోయిందిరా బాబు. అక్కడ నీ ఆత్మగౌరవం నిలబెట్టుకో. పదవులు అయ్యే వస్తాయి, ప్రజల కోసం పనిచేయి, పదవులు వెతుక్కుంటా వస్తాయి. ఇట్లా తాకట్టు పెట్టద్దు ఎక్కడా కూడా ఆత్మగౌరవం కోసం.